హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్నో రోజుల నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలనుకున్నా, కానీ కుదరలేదు. కానీ ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నిన్ననే వెళ్ళొచ్చాను. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయో నేను ఇప్పటిదాకా లైవ్లో చూడలేదు, కానీ ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా జరుగుతున్నాయి. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే, మీరు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తుంటే ఎన్టీవీ ఆఫీస్ యారో మార్క్ ఉంటుంది ఇక్కడ. అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ వెళ్తే మీకు ఈ టెంపుల్ కనిపిస్తుంది. నేను మా కొలీగ్స్తో వెళ్ళాను ఈ టెంపుల్కి. ఇదిగో ఈయన వెంకట్రావుని వేసుకొని వెంకన్న దర్శనానికి వెళ్ళారనమాట. సో జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. అందులో మేము వెళ్ళింది సాటర్డే, స్వామివారికి చాలా ఇష్టమైన రోజు. విపరీతంగా ఉన్నారు జనాలు. మాకు దర్శనానికి అయితే 1 అవర్ టైం పట్టింది. ఈ టెంపుల్కి ఇది 5th యానివర్సరీ. 5 years అయినట్టు నాకు అసలు తెలియనే లేదు ఇప్పటి వరకు. మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యేసరికి స్వామివారు ఇట్లా సర్వభూపాల వాహనంపై ఊరేగుతున్నారు. అదేంటో నా అదృష్టం. తిరుమలలోనూ నాకు ఇక్కడ కూడా నేను టెంపుల్లోకి ఎంటర్ అయ్యే టైంకి స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. పూర్వజన్మ సుకృతం ఇదంతా. స్వామివారి బ్రహ్మోత్సవాలకు వెళ్దామని ఎన్నోసార్లు అనుకున్నా, కానీ తిరుమలలో ఉండే క్రౌడ్ చూసి ఆ దర్శనం అవ్వదేమో అని భయపడి వెళ్ళలేకపోయినా. కానీ ఇక్కడ మాత్రం దర్శనం బ్రహ్మాండంగా అయ్యింది. ఈ నెల 7వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అసలు మనకు. ఎగ్జాక్ట్గా నా ముందు నుంచే స్వామివారి రథం వెళ్తుంది. తిరుమలలో కూడా నేను ఇంత దగ్గరగా స్వామివారిని చూడలేదు అసలు. ఎంత బాగుందో, ఇంకా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. కానీ ఎంత చూసినా తనివి తీరట్లేదు అసలు. దేనికైనా స్వామివారి ఆశీస్సులు ఉండాలి. జనార్దనుడి వైభవం జూబ్లీ హిల్స్లో అయినా తిరుమలలో అయినా ఒకటే. ఇంకా 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 చూడాలనిపిస్తూనే ఉంది. వీడియోలో కన్నా లైవ్లో ఇంకా బాగుంది చూడడం అసలు. ఇంకా మెల్లిగా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఎక్కువ ఉందో. నాకైతే ఒక నిమిషం స్వామివారు తిరుమల నుంచి హైదరాబాద్ వచ్చేసారేమో. జూబ్లీ హిల్స్, ఇది కూడా హిల్స్ కదా, అది 7 hills, ఇది జూబ్లీ హిల్స్. ఏ హిల్స్ అయితేనేమి స్వామివారు ఒక నిమిషం అక్కడి నుంచి ఇటు వచ్చేసినట్టయితే నాకు అనిపిస్తోంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తిరుమలలో లాగా ఇక్కడ తోసేయడం అయితే లేదు. ఈ విగ్రహాలన్నీ టెంపరీ సెట్టింగ్స్ లేవి. టెంపుల్లో నిజమైన విగ్రహాలు అయితే కాదు, కానీ బాగున్నాయి చూడడానికి. టెంపుల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టీవీలు పెట్టారు. అంటే టెంపుల్ బయట ఏవైతే నృత్యాలు చేస్తున్నారో అవి టెంపుల్లో మనం చూడొచ్చు లైవ్లో. దర్శనం లైన్లో దించే బయటకు వచ్చేసాము. కానీ వేద మంత్రోచ్చారణ చెవులకు మాత్రం వినడానికి చాలా బాగుంది. టెంపుల్ రైట్ సైడ్లో ఇట్లా చిన్న చిన్న పిల్లలు కూచిపూడి, భరతనాట్యం డ్యాన్సులు చేస్తూ కనిపించారు. ఆర్ట్ అసలు ఎంత బాగుందో చూడడానికి. చేస్తుంటే చాలా బాగుంది చూడడానికి. ఒక కూచిపూడి, భరతనాట్యమే కాదు, వీడియోలు తీసేవాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు నాలాగే. అట్లాగే ఇక్కడ కోలాటాలు, చెక్క భజనలు, ఎవరికి వచ్చిన కళ, ఎవరికి తోచింది వాళ్ళు స్వామివారికి సేవ చేస్తున్నారు. మనకి ఏదైనా వచ్చు అంటే ఇట్లా వీడియో తీయడం, నలుగురికి పంచుకోవడం, మాటలు చెప్పడం, ఇంతే మన సేవ. చివరికి ఇక్కడున్న పోలీసులు కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ, క్రౌడ్ని క్లియర్ చేస్తూ, ఇది కూడా ఒక రకమైన సేవనే. యాక్చువల్లీ చూడడానికి వాళ్ళ డ్యూటీ లాగా కనిపిస్తున్నా, నాకైతే అది కూడా ఒక సేవలాగానే కనిపిస్తుంది. ఈ కోలాటాలు అయితే ఒక 4-5 batches ఉన్నాయి, కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. లైవ్లో అయితే చూడడానికి ఇంకా ఇంకా చాలా బాగుంది. నేనైతే వీడియోకి అవసరమైన ఒక 3-4 minutes వీడియో షూట్ చేసి లైవ్లో బాగా ఎంజాయ్ చేశాను ఇది. ఐ థింక్ ఇక్కడితో ఈ పర్ఫార్మెన్స్లు అన్నీ అయిపోయినట్టున్నాయి. చూశారు కదా, ఈ నెల 7వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లాగే స్వామివారి దర్శనం కూడా బాగా జరుగుతుంది. అసలు మిస్ అవ్వకండి. చూశారు కదా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.